విజయనగరం ఈ జిల్లా పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది చారిత్రక నేపథ్యం. నాడు సంస్థానాలు రాజులతో అలరించిన జిల్లా. ఓవైపు బొబ్బిలి రాజులు, ఇంకోవైపు కురుప్పాం రాజులు, మరోవైపు విజయనగరం రాజాలు. ఇలా శతాబ్దాలుగా రాజుల పాలనలో నడిచిన జిల్లాలలో విజయనగరం ఒకటి. రాజ్యాలు అంతరించినప్పటికీ ప్రజల్లో రాజులంటే గౌరవం మాత్రం అలాగే ఉండిపోయింది. స్వాతంత్ర్యం అనంతరం విజయనగరం నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగాయి. వాస్తవానికి విజయనగరానికి చాలా ప్రత్యేకత ఉంది. 5 నదులు ప్రవహించే సుందరమైన ప్రాంతం. ఆధ్యాత్మిక పరంగా కూడా ఇక్కడ చేపట్టే కార్యక్రమాలు సంగీత వరవడిని సృష్టించేలా వీణ పరికరాల తయారీలో విజయనగరం పేరొందింది. పూసపాటి రాజుల పాలన, పైడి తల్లి శిరోమానోత్సవం టక్కున గుర్తుకు రావాల్సిందే. జనపనార ఉత్పత్తిలో పేరొందింది. నాగావళి, చంపావతి, శారద, జాంబవతి, ఇక గోముఖి నదుల జల సవ్వడులు ఆహుతులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇక కోరుకొండలో నిర్మించిన సైనిక స్కూల్, భగవద్గీత సారం ఆధారంగా నిర్మించిన గోవిందపురం ఆలయం ప్రత్యేక ఆకర్షణలనే చెప్పాలి. ప్రజాస్వామ్యంలో కూడా రాజవంశస్థులకే ప్రజలు పట్టం కట్టారు. జరగనున్న ఎన్నికల నేపథ్యంలో మరోమారు రాజకీయ కురుక్షేత్రంలో రాజ కుటుంబీకులే తలపడనున్నారు. బొబ్బిలి, విజయనగరం, కురుప్పాంతో పాటుగా పలు నియోజకవర్గాలలోనూ రాజుల హవా కనిపిస్తోంది. అయితే ప్రధాన పార్టీలకు మద్దతు ఇచ్చే క్రమంలో కొందరి మద్దతు వైసీపీకి ఉంటే మరికొందరు టీడీపీ పక్షాన నిలబడ్డారు. ఇదంతా ఓల్డ్ పాలిటిక్స్. ఈసారి ఎన్నికల్లో మాత్రం రాజవంశీయులంతా ఓ తాటిపైకి వచ్చేశారు. విజయనగరం జిల్లాలోని 4 ప్రధాన సంస్థానాధీశులు టీడీపీకి జై కొట్టారు. సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. అంటే ఓవైపు సంగీతానికి, అలాగే ఇంకోవైపు మార్పు లేని, తిరుగులేని, సరైన నిజాయితీ అయిన రాజకీయాలకి మారిపోయారు. అయితే ఇంతటి విజయనగరం జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏదైతే ఒకవైపు ఎప్పుడు కూడా విజయనగరం జిల్లాలో టీడీపీకి కంచుకోటగా ఉండే రాజకీయ పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో పూర్తిగా దానికి భిన్నంగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. అయితే దీనికి ముఖ్య పాత్ర మొత్తంగా చూసుకుంటే మనకి మంత్రి బొత్స సత్యనారాయణ దీన్ని పోషించారని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఏదైతే సీట్ల మార్పు విషయంలో అయితే వైసీపీ మాత్రం ఎటువంటి మార్పులు చేయకుండా ప్రతి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రమే ఇచ్చింది. ఏదైతే అక్కడ అటు ఉమ్మడి విజయనగరం జిల్లా మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే కురుపంలో పాముల పుష్పశ్రీవాణి గారికి, అలాగే పార్వతీపురం కేంద్రంగా అలజింగ జోగారావు గారికి, అలాగే సాలూరుకి వస్తే రాజనదొర ఏదైతే డిప్యూటీ మినిస్టర్గా ప్రస్తుతం చేస్తున్న రాజనదొర గారికి, అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కూడా అటు అరకు, ఇటు విశాఖపట్నం, అలాగే విజయనగరంకి మొత్తానికి కూడా ఒక మూలమైన కారణంగా ఒక ఎస్టీస్ ఉన్న ఎక్కువ నియోజకవర్గంగా, అలాగే ఎక్కువ ప్రకృతి వనరులు వచ్చే నియోజకవర్గం అని మనం చెప్పుకోవచ్చు. ఎస్కోట్ నియోజకవర్గంలో కూడా అక్కడ కూడా పట్టుకొండ అప్పలనాయుడు గారికి కూడా ఇచ్చారు. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇటు నెల్లిమర్లో కూడా కడుబండి శ్రీనివాసరావు గారికి, అలాగే మనకి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే విజయనగరం కేంద్రంగా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా వ్యవహరిస్తున్న ఎవరైతే కోలగట్ల వీరభద్రస్వామి ఎవరైతున్నారో ఆయనకే మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేకే పూర్తిసారి ఇచ్చారు. అలాగే చూర్పల్లి నియోజకవర్గానికి సంబంధించి మంత్రి బొత్సకే ఇచ్చారు. అలాగే గజపతినగరానికి సంబంధించి మంత్రి బొత్స సోదరుడు బొత్స లక్ష్మణరావు గారికి మళ్ళీ అదే సీట్ని మళ్ళీ ఇవ్వడం కూడా జరిగింది. బొత్స అప్పలనరసయ్య గారికి మళ్ళీ అదే సీట్ని ఇవ్వడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే విజయనగరం జిల్లాకి సంబంధించి ఇప్పటికే గత ఎన్నికల్లో బొత్స కుటుంబం, అలాగే వైఎస్ జగన్ ఫ్యాన్ గాలి ఒక్కసారిగా వీచిందని మనం చెప్పుకోవచ్చు 2019 ఎన్నికల్లో. అయితే ముఖ్యంగా ఇప్పుడున్న నేపథ్యంలో టీడీపీ సీటు పూర్తి స్థాయిలో కీలకంగా మారిన పరిస్థితి కనబడదు. అయితే టీడీపీకి సంబంధించి పూర్తిగా ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా మార్పులు అయితే జరిగినాయి. అయితే ముఖ్యంగా దీనికి మనం చూసుకున్నట్టే మొన్నటి వరకు కూడా పూర్తి స్థాయిలో టీడీపీ ఒక 2-3 లిస్టులు విడుదల చేసినప్పటికీ కూడా ఎక్కువగా ఆడపడుచులకి ఏదైతే ఉమ్మడి విజయనగరం జిల్లా మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే అటు కురుపాం నియోజకవర్గం, సాలూరు, అలాగే విజయనగరం నియోజకవర్గాల్లోనే మళ్ళీ ఎస్కోట నియోజకవర్గం కోళ్ళ కుమార్ గారితో సహా పూర్తిగా 4 ఆడపడుచులకి ఇక్కడ అవకాశం ఇచ్చిన పరిస్థితి కనబడ్డది. ముఖ్యంగా కొత్త అభ్యర్థులు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గజపతినగరంలో కొండపల్లి శ్రీనివాసరావు అని ఆయన కొత్త వ్యక్తిని కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈసారి శ్రీకాకుళం నుంచి వచ్చిన ముఖ్యమైన నేతలు కూడా మనకి కొంతవరకు ప్రభావం చూపించారని మనం చెప్పుకోవచ్చు. ఎంపీ అభ్యర్థిగా విజయనగరంకి కలిసేటి అప్పలనాయుడు గారికి ఇచ్చారు శ్రీకాకుళం నేత ఆయన. అలాగే మాజీ
మంత్రి టీటీడీ చైర్పర్సన్ కూడా చేసిన కిమిడి కళా వెంకట్రావు గారికి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా టీడీపీ కూటమి అభ్యర్థిగా కిమిడి కళా వెంకట్రావు గారిని నిలిచి పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడున్న నేపథ్యంలో ఒకవైపు వైసీపీ అయితే మేము చేసిన సంక్షేమాలే మమ్మల్ని గెలిపిస్తున్నాయంటూ ఒకవైపు చెప్తూనే వస్తూనే ఉన్నాయి. అలాగే టీడీపీ అయితే ఇప్పటివరకు సంక్షేమం పేరుతో పూర్తి స్థాయిలో సంక్షోభంలోకి దించింది అంటూ ప్రజల్లోకి వెళ్ళి మీ అభివృద్ధి మాత్రం చేసి ఖచ్చితంగా మళ్ళీ చూపిస్తాం, దానివల్ల టీడీపీ వల్ల సాధ్యం అవుతుందని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వేచి చూడవలసిందే, ఖచ్చితంగా ఈసారి ఎన్నికలు మాత్రం హోరాహోరీగా జరిగే పరిస్థితి. మళ్ళీ టీడీపీ కంచుకోటను మళ్ళీ నిలబెట్టుకుంటుందా విజయనగరంలో, లేదా వైసీపీ గాలికి మళ్ళీ తట్టుకోలేక పూర్తి స్థాయిలో మళ్ళీ డీలపడుతుందా మనం చూడాల్సిన వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో భార్గవ్, రాజ్ న్యూస్, విజయనగరం నుంచి. రాజ్యాలు పోయినా ఇప్పటికీ విజయనగరంలో రాజకుటుంబీకులే ప్రజాప్రతినిధులుగా ఉంటున్నారు. విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలున్నాయి. విజయనగరం సెగ్మెంట్ పరిధిలో 18 సార్లు ఎన్నికలు జరిగాయి. అత్యధిక సార్లు టీడీపీ విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన అశోక్ గజపతిరాజు 7 సార్లు విజయం సాధించి రికార్డును సృష్టించారు. మంత్రిగా కూడా సేవలు అందించారు. సూర్యవంశానికి చెందిన ఉదయపూర్ మహారాణ కుటుంబానికి చెందిన పూసపాటి అశోక్ గజపతిరాజు సంపన్నుల కుటుంబంలో పుట్టారు. అయితే నేటికి సామాన్యుడిగా జీవించడమే పూసపాటి స్టైల్. ఆయన ప్రవర్తనే టీడీపీకి పెద్ద అసెట్. 4 దశాబ్దాల తన రాజకీయ చరిత్రతో పూసపాటి ఎంపీగాను పదవి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతతో వ్యవహరిస్తే పదవులు కాలి దగ్గరికి వస్తాయని పూసపాటి ప్రూవ్ చేశారు. కేంద్ర మంత్రిగా కూడా రాణించారు. ఇక్కడ అశోక్ గజపతికి గట్టి పోటీనే ఇస్తూ వస్తున్నారు కోలగట్ల వీరభద్రస్వామి. 7 సార్లు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయగా 2 సార్లు విజయం సాధించారు. 2004లో స్వతంత్ర అభ్యర్థిగా అశోక్ పైన గెలిచిన స్వామి 2019 ఎన్నికల్లో వైసీపీ నుండి విజయం సాధించారు. అదితి పైన 6000 ఓట్ల మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 2024 ఎన్నికల్లో మరోమారు బరిలో దిగనున్నారు. విజయనగరం నియోజకవర్గంలో మొత్తం 2,12,092 ఓటర్లు ఉండగా పురుష ఓటర్లు 1,05,161 మంది ఉండగా మహిళల ఓటర్లు 1,06,928 ఓటర్లు ఉన్నారు. ఇక మరి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిని ఎదిరించి ఓటర్లు వైసీపీ పక్షాన నిలుస్తారా అనే ఆసక్తి ప్రజల్లో నెలకొంది. ఎన్నికల సందర్భంగా ఇప్పటికే అటు వైసీపీ ఇటు టీడీపీ ఇద్దరు కూడా అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి కనబడ్డది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడూ కూడా టీడీపీ కంచుకోటగా విజయనగరం నియోజకవర్గంలో మనం చూసుకున్నట్టయితే గతంలో ఒక్కసారిగా మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి గారి మీద మొట్టమొదటిసారిగా అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక్కసారిగా మార్పులు మనం చూడడానికి అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అలాగే డిప్యూటీ స్పీకర్గా వ్యవహరిస్తున్న కోలగట్ల వీరభద్రస్వామి గారు మొట్టమొదటిసారిగా అశోక్ గజపతి గారి మీద విజయం సాధించారు 2004లో. ఆ తర్వాత కూడా క్రమేపీ మళ్ళీ తెలుగుదేశం పుంజుకోవడానికి చాలా వరకు సమయం పట్టిందని మనం చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో కూడా 2019 ఎన్నికల్లో కూడా వీరభద్రస్వామి గారు మళ్ళీ ఆయన విజయకేతనం ఎగరేసిన పరిస్థితి కనబడ్డది. ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఏదైతే టీడీపీ అభ్యర్థిగా టీడీపీ కూటమి అభ్యర్థిగా అటు జనసేన ఇటు టీడీపీ అలాగే బీజేపీ కూటమి అభ్యర్థిగా స్థానికంగా మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి గారి కుమార్తె అతిథి విజయలక్ష్మి గజపతి రాజు గారికి ప్రస్తుతానికి టీడీపీ కూటమి అభ్యర్థిగా టికెట్ ప్రకటించిన పరిస్థితి కనబడ్డది. అయితే అంత సీనియర్ నేత అలాగే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న నేత అలాగే డిప్యూటీ స్పీకర్గా కూడా చేస్తున్న నేత ఆయన మీద ఈవిడ ఖచ్చితంగా గెలిచి చూపిస్తారంటూ టీడీపీ శ్రేణుల నుంచి ఒక విశ్వాసం అయితే వ్యక్తం అవుతుంది. అలాగే నేను చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, మేము చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, మా ప్రభుత్వం ఇచ్చిన అన్ని రకాల హామీలు పూర్తి విషయంలో కావచ్చు ఖచ్చితంగా మా ప్రభుత్వం మాట నిలబెట్టుకున్నది. దానివల్ల
అలాగే ప్రత్యేకంగా నేను చేసిన సేవలే అంటూ నేను చేసిన సేవలు కూడా నా నియోజకవర్గ ప్రజలందరూ గుర్తిస్తారంటూ ఒకవైపు వీరభద్రస్వామి అతను విశ్వాసం కూడా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు అక్కడ ఉన్న వైసీపీ శ్రేణులంతా కూడా ఖచ్చితంగా వీరభద్రస్వామి గారు చేసిన ప్రతి ఒక్క అభివృద్ధి సంబంధించి అందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా దాన్ని గుర్తించి ఖచ్చితంగా మళ్ళీ ఆయన గెలిపిస్తారని విశ్వాసం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే మరి కాస్త మనం వేచి చూడాల్సిందే. ఇంకొక నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే జూన్ 4వ తారీఖున ప్రకటన జరుగుతుంది దీనికి సంబంధించి. అయితే ఈ ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా రసవత్తరంగా మారాయని మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు టీడీపీ కూటమి అభ్యర్థిగా అశోక్ గజపతి గారి కుమార్తె విజయలక్ష్మి గజపతి రాజు గారు ఉన్నారు. అలాగే ఇప్పుడైతే వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వీరభద్రస్వామి గారు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది ఖచ్చితంగా ఒక్క నెలలోనే మనకి ఈ విషయం పైన పూర్తిగా ఈ విజయాన్ని అటు వైసీపీ అనుభవిస్తుందా లేకపోతే ఉమ్మడి టీడీపీ అభ్యర్థిగా ఉన్న టీడీపీ కూటమి నాయకులు దీన్ని పూర్తిస్థాయిలో దాన్ని తీసుకుంటారనేది ఆ విజయం తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో భార్గవ్. పౌరుషం, సాహసం, త్యాగానికి మారుపేరు బొబ్బిలి వంశస్థులు. రాజ్యాలు కనుమరుగైనా రాజులు మాత్రం ప్రజల మధ్యలో నిలిచిపోయారు. అందుకు నిదర్శనమే బొబ్బిలి నియోజకవర్గం. నాటి రాచరిక దర్బార్కి ప్రతీకగా నగరం నడిబొట్టున బొబ్బిలి కోట ఉంది. ఇక తమిళనాడులోని తాంజావూరు వీణా ప్రాధాన్యతను తలతన్నేలా బొబ్బిలి వీణా సంపాదించుకోంది. అయితే సెగ్మెంట్లలోని రమణ మహర్షి ఆశ్రమం స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. బొబ్బిలి నియోజకవర్గంలో బొబ్బిలి, తెల్లాం, బాడంగి, రామభద్రాపురం మండలాలు ఉన్నాయి. మొత్తంగా ఓటర్లు 2,23,064 ఉన్నారు. ఇక వీరిలో పురుషులు 99,068, మహిళలు 1,03,292 ఉన్నారు. బొబ్బిలి నియోజకవర్గం తొలి నుంచే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఆ పార్టీ 8 సార్లు విజయం సాధించింది. టీడీపీ 3 సార్లు, వైసీపీ 2 సార్లు, ఇతరులు 2 సార్లు విజయం సాధించారు. తొలి నుంచే బొబ్బిలి రాజవంశీకులదే ఆధిపత్యం. 2019 ఎన్నికల వరకు వారే అత్యధికంగా విన్ అయ్యారు. ఎలాగైనా ఈసారి బొబ్బిలి కోటపై మరోసారి వైసీపీ జెండా ఎగురవేయాలని సీఎం జగన్ స్థిర నిశ్చయంగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చిన అప్పలనాయుడికి జగన్ సీటును కేటాయించారు. టీడీపీ నుంచి బొబ్బిలి సంస్థాన వారసుడు బేబీ నాయన బరిలో ఉన్నారు. ఇక వాస్తవానికి 30 ఏళ్లుగా టీడీపీకి విజయం దక్కలేదు. 1994 నుంచి చంద్రబాబు ఎన్ని రకాలుగా వ్యూహాలు మార్చినా 2019 వరకు బొబ్బిలిలో పసుపు జెండా ఎగరడం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని తనను గెలిపిస్తాయన్న ధీమాతో బేబీ నాయన దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,02,364 ఓట్లు ఉండగా మహిళా ఓటర్లు 1,06,928 మంది ఉన్నారు. ఇక పురుషులు 99,068 మంది ఉన్నారు. మరి ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తోందనేది ఆసక్తిగా ప్రజల్లో నెలకొంది. ఉమ్మడి విజయనగరం జిల్లాకి సంబంధించి ఇప్పటికే అటు టీడీపీ ఇలాగే వైసీపీకి సంబంధించి ఇప్పటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఒకవైపు ఏదైతే వైసీపీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు గారికి ఇప్పటికే వారి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా సార్వత్రిక ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడు కూడా ఒక ఉత్కంఠ అనేది ఎప్పుడు కూడా నెలకొంటుంది. అయితే ఇక్కడ ఉన్న రాజులకి చాలా వరకు కూడా ఎప్పుడు ప్రజలు పట్టం కడుతూ ఉంటారు. అయితే గత ఎన్నికల్లో ఏదైతే 2019 ఎన్నికల్లో ఒకవైపు వైసీపీ ఫ్యాన్గాలు కావచ్చు, ఇంకోవైపు స్థానిక మంత్రి బొత్స సత్యనారాయణ గారి ప్రాతినిధ్యం కావచ్చు, దీనికి పూర్తి భిన్నంగా ఇక్కడున్న రాజులు ఎవరైతే ఉన్నారో, స్థానికంగా ఉన్న రాజులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న అభ్యర్థి శ్రీకృష్ణ రంగారావు గారు అప్పటికే టీడీపీ హయాంలో మంత్రిగా వ్యవహరిస్తున్న వ్యక్తి మీద ఆయన గెలుపొందారు 2019 ఎన్నికల్లో. అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా అటు జనసేన, ఇటు టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా
బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎవరైతే మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు గారి సోదరుడు ఎవరైతే ఉన్నారో బేబీ నాయుడికి ప్రస్తుతానికి అయితే మాత్రం ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన పరిస్థితి కనబడ. అయితే ఆర్వీఎస్ ఆర్కేకే రంగారావు బేబీ నాయన అంటే బొబ్బిల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉన్నది. ఖచ్చితంగా అదే ముఖ్యంగా ఆయన గెలిపిస్తుందని కూడా కొంతవరకు టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనబడుతుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే సీనియర్ నేత సంబంగి వెంకట చిన్నప్పనాయుడు వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక సీనియర్ నేతగా వ్యవహరించారు. బొబ్బిలి అభివృద్ధిలో చాలా వరకు ఆయన పాత్ర కూడా పోషించారు. ఆయన పాత్ర చాలా ఎక్కువ ఉంది. అంతేకాకుండా గ్రోత్ సెంటర్ లాంటి ఒక పెద్ద ఇండస్ట్రీలు కూడా తేవడానికి పునాది రాయి వేయడానికి కూడా ఆయనే కారణమయ్యారంటూ చెప్పుకుంటూ వస్తుంటారు. అలాగే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో వైసీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలు, సంబంగి చిన్నప్పనాయుడు గారు చేసిన అభివృద్ధి పథకాలు కూడా ముఖ్యంగా ఆయన గెలుపు కారణం అవుతాయని కూడా వైసీపీ శ్రేణులు చాలా వరకు విశ్వాసం చూపిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ముఖ్యంగా గతంలో కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కావచ్చు, అసలు రాజకీయ అనుభవం లేనప్పుడు కూడా కావచ్చు, ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి అయిన ఆర్వీఎస్ ఆర్కేకే రంగారావు బేబీ నాయుడు గారికి అయితే మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో ఆదరణ ఎక్కువగా ఉంది. ఆయన ఎప్పుడూ కూడా ప్రజల్లోనే ఉంటారు. ఖచ్చితంగా ప్రజల్లోనే ఇప్పుడు కూడా ఎటువంటి సహాయం కావాలన్నా వెంటనే చేస్తారంటూ కూడా అలాంటి వ్యక్తికి అదే దానికి తోడు ప్రస్తుతం టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ అంటేనే ఒక రకమైన అభివృద్ధికి ఒక ముందు పెద్దపేట వేస్తుంది. టీడీపీ ఖచ్చితంగా ఒక మార్పు తెస్తుందని కూడా కొంతవరకు ప్రజల్లో ఒక విశ్వాసం అంటూ వస్తుందని కూడా, అందుకని ఖచ్చితంగా బేబీ నాయుడు కూడా గెలిచితారని ఒకవైపు టీడీపీ శ్రేణుల్లో కూడా విశ్వాసం వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం మరి కాస్త వేచి చూడాల్సిందే. ఖచ్చితంగా టీడీపీకి సంబంధించి బేబీ నాయుడు గారి అభ్యర్థిగా ఉన్నారు, ఇంకోవైపు వైసీపీకి సంబంధించి సంబంగి చిన్నప్పనాయుడు గారి అభ్యర్థిగా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో అయితే మాత్రం ఒక రకమైన ఉత్కంఠ అయితే ఉన్నది. ఇక్కడ ముఖ్యంగా బొబ్బిలి నియోజకవర్గం సంబంధించి ఏ అభ్యర్థి గెలుస్తారు, హోరాహోరీగా ఉంటుందా లేదా వన్ సైడ్ వార్ అవుతుందా అనేది ఎవరి విశ్వాసానికి, అటు వైసీపీ కూడా వన్ సైడ్ వార్ మేము చేస్తూ ఉంటున్నారు, ఇటు టీడీపీ కూడా వన్ సైడ్ వార్ చేస్తూ ఉంటున్నారు, లేదా హోరాహోరీగా ఉంటుంది అనేది కూడా మనం కూడా వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఇదంతా కూడా ఒక ఉత్కంఠమైన పరిస్థితులకి దారితీస్తున్న పరిస్థితి కనబడుతుంది. రానున్న ఎన్నికల రిజల్ట్ విషయానికి సంబంధించి ఖచ్చితంగా బొబ్బిలి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనేది మనం కూడా వేచి చూద్దాం. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో భార్గవ్, రాజ్ న్యూస్, విజయనగరం నుంచి. ఇక సాలూరు విషయానికి వస్తే సాలూరులో ట్రైబల్ ఓట్లు చాలా కీలకం. ఎస్టీ సెగ్మెంట్ కోటా కింద సాలూరుకు కేటాయించారు. ఇక గిరిజన, కాపు, కొప్పుల, వెలమ, దళితులతో పాటుగా నాగవంశం కులాలు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తున్నాయి. సాలూరు సెగ్మెంట్ టీడీపీకి కంచుకోట. ఆ పార్టీ 5 సార్లు, కాంగ్రెస్ 3 సార్లు, వైసీపీ 2 సార్లు గెలిచారు. 2009 నుంచి 2019 వరకు రాజన్న దొర హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్నారు. సాలూరు నియోజకవర్గంలో మొత్తంగా 188,217 ఓట్లు ఉండగా మహిళా ఓటర్లు 95,217 ఉన్నారు. ఇక పురుషులు 92,999 మంది ఉన్నారు. సాలూరు పైన పట్టు కోల్పోకూడదని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇక బలమైన నేత ప్రస్తుత డిప్యూటీ సీఎం రాజన్న దొరకు మరోసారి టికెట్ కేటాయించారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సాలూరులో టీడీపీ విషయానికి వస్తే ఒకప్పటి కంచుకోటలో పాకా వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. టీడీపీ సాలూరులో గెలిచి 20 ఏళ్లు కావస్తోంది. చివరిసారిగా 2004లో పసుపు జెండా ఇక్కడ ఎగిరింది. ఇక ఈ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుమ్మడి సంధ్యారాణిని ప్రకటించారు. వైసీపీ విజయకేతనం ఎగరేసి పూర్తి స్థాయిలో జిల్లా మొత్తం స్క్రీన్ స్వీప్ చేసిన విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి ఇప్పటికే అటు టీడీపీ కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు వారి అభ్యర్థులను అయితే ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే సాలూరు నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడూ కూడా ఇక్కడున్న ప్రజలంతా కూడా ఒక ముఖ్యంగా ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళ వైపు ఎక్కువగా పట్టం కడుతున్న పరిస్థితి ఎప్పుడు కూడా మనం తరచూ చూస్తూ ఉంటాం. అయితే 2019 ఎన్నికల్లో ఒకవైపు అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే, అప్పటి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వ్యవహరించిన పీడీకే రాజన్న
దొరగారికి మళ్ళీ 2019 ఎన్నికల్లో కూడా పట్టం కట్టిన పరిస్థితి కనబడ్డది. అయితే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు వైసీపీ, టీడీపీ ఇరు పార్టీలు కూడా హోరాహోరీగా తమ ప్రచారం జోరు పెంచింది. అలాగే వారికి ప్రజలపైన ఉన్న నమ్మకాన్ని కూడా వెలికి తీసే పరిస్థితుల్లో కూడా మంచి కసరత్తులు చేస్తున్న పరిస్థితి కనబడింది. అయితే సాలూరు నియోజకవర్గం ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఒకవైపు ఉత్కంఠం నెలకొందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ అభ్యర్థిగా మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వ్యవహరించిన గత 2 సార్లు కూడా ఎమ్మెల్యేగా వ్యవహరించిన సీనియర్ వైసీపీ నేత పీడికి రాజన్న దొర గారు ఇక్కడ వైసీపీకి అభ్యర్థిగా ఉన్నారు. అలాగే అటు జనసేన, టీడీపీ అలాగే బీజేపీ కూటమి అభ్యర్థిగా ఉన్న ఇప్పటి సంజయ్ రాణి గారికి టీడీపీ అభ్యర్థిగా టికెట్ ప్రకటించిన పరిస్థితి కనబడ్డది. ఒకవైపు ఒక అమాయకపు నేత నిత్యం ప్రజల్లో ఉండి అన్ని రకాల సేవలు కూడా చేస్తారు. అలాగే వైసీపీ చేసిన సంక్షేమ పథకాలు మా నాయకుని గెలిపిస్తాయంటూ వైసీపీ కేడర్ మొత్తం కూడా ఖచ్చితంగా వైసీపీ ఇక్కడ గెలిచి తీరుతుందని ఒక విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంకోవైపు పూర్తి స్థాయిలో వైసీపీ పాలన వల్ల సంక్షేమ పథకాలే తప్ప ఎటువంటి అభివృద్ధి నోచుకునే పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా దాన్ని ప్రజలందరూ గుర్తించి మళ్ళీ మార్పును కోరుకొని టీడీపీకే పట్టం కడతారు. అంతేకాకుండా గుమ్మడి సంజయ్ రాణి గారు అనే వ్యక్తి ఎప్పుడూ కూడా ప్రజల్లోనే మమేకం అవుతూ ఉంటారు. నిత్యం ఎలాంటి కార్యక్రమాలకైనా ఆవిడ చురుగ్గా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే ఎటువంటి మహిళల కోసం కావచ్చు, లేదా సంక్షేమ పథకాల కోసం కావచ్చు, ప్రజా అభివృద్ధి కోసం కావచ్చు, ఎప్పుడు కూడా పోరాటాలు చేస్తూనే ఉంటారు. అలాంటి నేతకి ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థిగా అలాంటి నేతకి టికెట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ప్రజలందరూ కూడా గెలిపించి తీరుతారని ఒకవైపు టీడీపీ క్యాడర్ కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మరికొన్ని రోజులు మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాలూరు నియోజకవర్గంలో ఒకవైపు ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ అభ్యర్థికి అటు టీడీపీ అభ్యర్థికి పట్టం కడతారా ప్రజలందరూ కూడా లేదా వైసీపీ అభ్యర్థి పట్టం కడతారనేది మరి కాస్త మనం వెయిట్ చేయాల్సింది. ఇక పార్వతీపురం విషయానికి వస్తే కురుపాం రాజవంశీకులు పార్వతీపురం నియోజకవర్గం గెలుపోటంలపై ప్రభావం చూపుతున్నారు. మొదటి నుంచే ఎన్నికల్లో రాజులు ఎవరికి మద్దతు ఇస్తే వారితే విజయం. ఇక్కడ క్షత్రియులతో పాటుగా బీసీ, ఎస్టీ ఓటు బ్యాంక్ అధికం. అన్నింటికి మించి కొప్పల, వెలమలో అభ్యర్థుల గెలుపోటంలను శాపిస్తున్నారు. ఇక పార్వతీపురం 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగానే జనరల్ కేటగిరీ నుంచి ఎస్సీ కేటగిరీలోకి మారింది. ఇక బలిజపేట, మక్కువ మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలోకి వచ్చాయి. 1983లో టీడీపీ ఆవిర్భావం నుంచి 1994 వరకు ఆ పార్టీ ఎదురు లేకుండా విజయాలను సాధించింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీలు 5 సార్లు, ఇండిపెండెంట్లు 2 సార్లు, స్వతంత్ర పార్టీ, జనతా పార్టీ, వైసీపీలు ఒక్కోసారి విజయం సాధించాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావుకు 75,304 ఓట్లు, టీడీపీ అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులకు 51,105 ఓట్లు పోలయ్యాయి. ఇక మొత్తంగా వైసీపీ తొలిసారి ఈ సెగ్మెంట్లలో బాగా వేసింది. ప్రస్తుతం 2019 నాటి రిజల్ట్ను అందుకోవాలనే జగన్ పట్టుదలతో ఉన్నారు. అందుకోసమే సిట్టింగ్ ఎమ్మెల్యే జోగారావుకి ఆయన టికెట్ను కేటాయించారు. మరోవైపు టీడీపీ అభ్యర్థిగా బోనెల విజయచంద్ర బయల్లో నిలవనున్నారు. జగన్ పాలనపై వ్యతిరేకత, టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు తనకు కలిసొస్తోందని చంద్ర ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు ఇప్పటికే ఏపీలో జరగనున్న నేపథ్యంలో ఏదైతే అటు టీడీపీ కావచ్చు, ఇటు వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా వారి ఉన్న అభ్యర్థులందరినీ కూడా ప్రకటించేసిన పరిస్థితి కనబడుతుంది. గతంలో జరిగిన ఉమ్మడి విజయనగరం జిల్లా ఎన్నికల్లో వైసీపీ అయితే క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి కనబడ్డది. అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో అటు విజయనగరం, ఇటు పార్వతీపురం, మన్యం జిల్లా రెండు కూడా ఒకప్పుడు ఉమ్మడిగా ఉన్నాయి, ఇప్పుడు వేరు జిల్లాలుగా మారినాయి. అయితే పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంగా ఉన్న పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడు కూడా ఖచ్చితంగా అక్కడున్న ప్రజలంతా కూడా ఎక్కువగా టీడీపీ అభ్యర్థులకే పట్టం కట్టిన పరిస్థితి. అయితే గత ఎన్నికల్లో ఒకవైపు మంత్రి బొత్స గారి ప్రాతినిధ్యంలో, అలాగే వైసీపీ స్టేట్ క్యాడర్ చేసిన కసరత్తుల్లో భాగంగా గత ఎన్నికలు 2019 ఎన్నికల్లో అలజంగి జోగారావు గారు వైసీపీ అభ్యర్థిగా నిల్చున్నారు, అలాగే గెలుపొందారు కూడా. అయితే ప్రస్తుతం కూడా మళ్ళీ అదే సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు గారు నిల్చున్నారు. అలాగే బోనెల విజయ్ కుమార్ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా, ఇక్కడ విజయచంద్ర ఇక్కడ ఉమ్మడి టీడీపీ అభ్యర్థిగా టీడీపీ క్యాడర్ అనేది కూడా నిర్ణయించడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే
ఒకవైపు అలజింగి జోగారావుని వైసీపీ క్యాడర్ ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఒకవైపు వైసీపీ చేసిన సంక్షేమ పాలన, అలాగే అలజింగి జోగారావు ఎప్పుడూ కూడా నిత్యం ప్రజల్లో తిరుగుతూ అన్ని అభివృద్ధి పనులు కూడా అతనే దగ్గరుండి చూసుకుంటారు. ప్రతి అభ్యర్థిని ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా ప్రజలకు మమేకం అవుతూ ఉంటారు. ప్రతి సమస్యను కూడా ఆయన నేరుగా తెలుసుకుంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఆయన ఖచ్చితంగా, మహిళలకు ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా ఆయన ఖచ్చితంగా నిల్చుంటారని కూడా ఒకవైపు ఆయన తెలుస్తూ ఉంటుంది. అయితే వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మళ్ళీ వైసీపీనే గెలుస్తుంది ఇక్కడ అంటూ కూడా వైసీపీ క్యాడర్ అంతా కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు టీడీపీ మాత్రం వైసీపీ సంక్షేమ పాలన అనే పేరుతో వైసీపీ పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని మొత్తం కూడా అన్ని రకాల సమస్యలు ముంచి వేసింది. ఖచ్చితంగా టీడీపీ వస్తేనే మళ్ళీ అభివృద్ధి అనేది వస్తుందంటూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే కొత్తగా వచ్చిన టీడీపీ అభ్యర్థి మొట్టమొదటిసారిగా ఎన్నికల బరిలో దిగుతున్న బోనెల విజయ్ చంద్ర అనే అభ్యర్థిని ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థిగా ఇక్కడున్న ప్రజలందరూ కూడా పట్టం కట్టి గెలిపిస్తారు. నిత్యం ఆయన కూడా ప్రజల్లోనే ఉంటారు. ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలు కూడా తెలుసుకుంటారు. అలాంటి నాయకుడిని, అలాగే టీడీపీ అభ్యర్థిగా ముఖ్యంగా గుర్తించి ఖచ్చితంగా ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఆయన కూడా పట్టం కడతారని ఇంకోవైపు టీడీపీ కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మరికొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. ఖచ్చితంగా ఇక్కడున్న రాజకీయ నేపథ్యంలో ఎవరికి ఇక్కడున్న ప్రజలంతా కూడా అటు టీడీపీ అభ్యర్థి అయిన బోనెల విజయ్ చంద్రకి పట్టం కడతారా, లేదా వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అలజింగి జోగారావు గారికి పట్టం కడతారని మనం కూడా వెయిట్ చేయాల్సింది. ఇక చీపురుపల్లి విషయానికి వస్తే ఉమ్మడి విజయనగరం జిల్లాలలో కీలక నియోజకవర్గం చీపురుపల్లి. ఈ నియోజకవర్గంలో తూర్పు కాపు సామాజిక వర్గానిదే ఆధిపత్యం. ఈ సెగ్మెంట్ పరిధిలో వారు దాదాపుగా 80% వరకు ఉంటారని అంచనా. ఇక్కడ టీడీపీ 6 సార్లు, కాంగ్రెస్ 4 సార్లు, ఇండిపెండెంట్లు 2 సార్లు, వైసీపీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, స్వతంత్ర పార్టీలు ఒక్కోసారి చొప్పున విజయం సాధించాయి. ఒకప్పుడు చీపురుపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 1983లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి 1999 వరకు పసుపు జెండాకు ఎదురు లేకుండా పోయింది. అయితే బొత్స సత్యనారాయణ ఎంట్రీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. బొత్స అంటే చీపురుపల్లి, చీపురుపల్లి అంటే బొత్స అన్నంతగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. బొత్సకు ఇక్కడ తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఇక 4 మండలాలలోనూ పటిష్టమైన క్యాడర్ ఉంది. 2004, 2009లో ఇక్కడి నుంచి గెలిచిన బొత్స వైఎస్ రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లలో కీలక శాఖలను నిర్వహించారు. అలాగే పిసిసి చీఫ్ గా ఒకానొక దశలో సీఎం రేస్లలోనూ బొత్స నిలిచారు. ఇక 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాగా బొత్స సత్యనారాయణ కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అనంతరం వైసీపీలో చేరిన ఆయన తిరిగి రాజకీయాలను శాసిస్తున్నారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున బొత్స 26,498 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇక 2004లోనూ బొత్స సత్యనారాయణ మరోసారిలో బరిలోకి దిగనున్నారు. చీపురుపల్లిలో మొత్తం ఓటర్లు 2,29,228 మంది ఉండగా పురుష ఓటర్లు 1,13,394 మంది ఉండగా ఇక మహిళా ఓటర్లు 1,15,823 మంది ఉన్నారు. కాగా ఈ సెగ్మెంట్లో బొత్సను ఓడించడమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. కిమిడి నాగార్జునను ఇన్ఛార్జిగా ప్రకటించిన టీడీపీ క్యాడర్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఈ నేపథ్యంలోనే సత్యబాబును ఢీకొట్టేందుకు కళా వెంకట్రావును టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి అటు టీడీపీ ఇటు జనసేన రెండు కూడా టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులను కూడా ఒకవైపు ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ఎన్నికల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మంత్రి బొత్స ప్రాతినిధ్యంలోనే ఉమ్మడి విజయనగరం జిల్లా మొత్తం కూడా 2019లో విజయనగరం ఉమ్మడి జిల్లా మొత్తం కూడా స్క్రీన్ షీట్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. అయితే
ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఒకప్పటి టీడీపీ కంచుకోటని పగలగొట్టిన మంత్రి బొత్సకి ఎదురుగా ప్రత్యర్థిగా చీపురుపల్లి నియోజకవర్గంలో కిమిడి కళా వెంకట్రావు గారికి ప్రస్తుతం టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ప్రకటించిన పరిస్థితి. ఆయన కూడా ఒకప్పుడు టీటీడీ చైర్మన్గా చేశారు, అలాగే మాజీ మంత్రిగా చేశారు. ముఖ్యంగా ఆయన శ్రీకాకుళంలో ఒక ముఖ్య నేతగా ఎన్నో ఏళ్ళగా వ్యవహరిస్తున్న సీనియర్ నేత. ఆయన్ని మళ్ళీ ఇక్కడికి తీసుకొని వచ్చి మంత్రి బొత్స సత్యనారాయణ గారి మీద పోటీ చేయాల్సిందిగా టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి పోటీ చేయాల్సిందిగా టీడీపీ అధిష్టానం అయితే ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో ఆయన్ని దించడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే విజయనగరం జిల్లా మొత్తం కూడా ఎప్పుడూ కూడా మంత్రి బొత్స కనుసైగల్లోనే ప్రతి నేత కూడా, అలాగే ఇక్కడున్న రాజకీయ పరిస్థితులు కూడా ఆయన ఎప్పుడు కూడా అవపోసన పట్టి ఖచ్చితంగా ఇక్కడున్న మార్పులు, ఎటువంటి రాజకీయ మార్పులు తేవాలన్నా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో కావచ్చు, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మొన్న 2019లో కూడా మనం చూస్తున్నాం. టీడీపీ కంచుకోట మొత్తాన్ని కూడా పగలగొట్టి క్లీన్ స్వీప్ చేయడానికి కూడా ఆయనే కారణం అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. అయితే అలాంటి ఆయన్ని ఎదుర్కొని కిమిడి కళా వెంకట్రావు గారు ఖచ్చితంగా గెలుపొందుతారా, దానికి సంబంధించి ఎటువంటి వ్యూహాలు వేస్తున్నారనేది కూడా మనం ఆలోచించిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఒకవైపు వైసీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలు, అలాగే ముఖ్య నేత, సరైన నేత, గట్టి నేతగా పేరొందిన మన బొత్స సత్యనారాయణ గారి మీద ఖచ్చితంగా అందరికీ కూడా, ప్రజలందరూ కూడా ఆదరణ ఎప్పుడూ ఉంటుందని కూడా ఇక్కడున్న వైసీపీ శ్రేణులందరూ కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంకోవైపు టీడీపీకి సంబంధించి అయితే ఇప్పుడు సంక్షేమం పేరుతో పూర్తిగా సంక్షోభంలోకి వైసీపీ ప్రభుత్వం నెట్టింది. ఖచ్చితంగా మళ్ళీ టీడీపీ వస్తేనే అభివృద్ధికి ఖచ్చితంగా మళ్ళీ రాష్ట్రం అనేది అభివృద్ధి మార్గంలో నడుస్తుందంటూ కూడా టీడీపీ కేడర్ అంతా కూడా, అలాగే టీడీపీ శ్రేణులంతా కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దాన్నే ప్రజల్లోకి తీసుకెళ్ళి అదే ముఖ్యమైన పదంగా తీసుకెళ్ళి మళ్ళీ టీడీపీ గెలుపుని తీసుకొద్దామన్న ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడున్న కిమిడి కళా వెంకట్రావు గారికి ఒకవైపు గెలుపు అనేది ఒక సవాల్గా ఉంటే మంత్రి బొత్స మీద, ఇంకోవైపు అదే సొంత కుటుంబానికి చెందిన తన తమ్ముడి కొడుకు కిమిడి నాగార్జున ఎవరైతే ఉన్నారో ఆయనతో సొంత పార్టీలోనే ఇప్పటికే అసమ్మతి సగ ఒకవైపు పూర్తి స్థాయిలో వస్తుంది. ఇంకోవైపు ఆయన కూడా ఇంతవరకు టీడీపీకి ఎన్నో రకాలుగా సేవలు చేస్తున్నారు, యువనేతగా ఉన్నారు. మొన్నే మనం చూసాం ఆయన కూడా టీడీపీ సీటు దక్కన తర్వాత కొంతవరకు భావోద్వేగంతో కన్నీరు పెట్టుకునే పరిస్థితి కూడా కనబడుతుంది. అలాంటి యువనేతన మళ్ళీ తన సొంత తమ్ముడు కొడుకు దగ్గర నుంచి, అది కూడా సొంత పార్టీ వ్యక్తి దగ్గర నుంచి ఆయనకు అసమ్మతి సగా వస్తుంది. కాబట్టి ఆయన విజయానికి కొంతవరకు దీనివల్ల ఏమైనా లోటుపాట్లు ఏమైనా జరుగుతాయనేది కూడా మనం వేచి చూడాల్సింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈసారి చీపురుపల్లి నియోజకవర్గం మాత్రం ఒక రసవత్తరమైన సన్నివేశాలు అయితే ఇక్కడ నెలకొంటున్నాయి. ఖచ్చితంగా ఉత్కంఠ అయితే పూర్తి స్థాయిలో ఉన్నది. మొన్నటి వరకు సీటు విషయంలో ఉత్కంఠ ఉంది, ఇప్పుడైతే గెలుపు విషయంలో ఉత్కంఠ ఉందనేది మనం చెప్పుకోవచ్చు. అయితే రానున్న రోజుల్లో ఎన్నికలు జరిగిన తర్వాత ఎవరికి పట్టం కడతారు ప్రజలు? ఇక్కడ టీడీపీకి పోటీ చేస్తున్న కిమిడి కళా వెంకట గారికి పట్టం కడతారా, లేదా సీనియర్ మంత్రి అలాగే సీనియర్ నాయకులు మంత్రి బొత్సకి పట్టం కడతారని మనం కూడా వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో భార్గవ్, రాజ్ న్యూస్, విజయనగరం నుంచి. శృంగవరపు కోట ఈ నియోజకవర్గానికి సంబంధించి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా చాలా ప్రాధాన్యతను కలిగిన నియోజకవర్గాలలో శృంగవరపుకోట నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరగగా టీడీపీ 7 సార్లు, కాంగ్రెస్ 5 సార్లు, వైసీపీ 1 సారి విజయం సాధించాయి. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ పాగా వేసింది. కడుబండి శ్రీనివాసరావు ప్రత్యర్థి కోళ్ల లలిత కుమారిపై విజయం సాధించారు. ప్రస్తుతం మరోమారు ఎన్నికల బరిలో నిలబడ్డారు. అయితే ఇక్కడ అధికార వైసీపీని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజుకు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు మధ్య ఆధిపత్య పోరు రోజు రోజుకు పెరిగిపోతోంది. తాజాగా ఎమ్మెల్సీ రఘురాజు భార్య ఇందుకూరు సుధారాణి ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్న కొందరు నాయకులతో కలిసి టీడీపీ గూటికి చేరారు. త్వరలో ఎమ్మెల్సీ రఘురాజుపై ఇక వైసీపీని వేడుతారనే చర్చ సాగుతోంది. శృంగవరపు కోటలో మొత్తంగా 2,50,429 మంది ఓటర్లు ఉండగా పురుష ఓటర్లు 1,22,036 మంది ఉన్నారు. ఇక మహిళా ఓటర్లు 1,28,362 మంది ఉన్నారు. కాగా సిట్టింగ్ ఎమ్మెల్యే మరోమారు గెలుస్తారనే వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అంతర్గత పోరు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించదని, సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని కడుబండి శ్రీనివాసరావు బలంగా నమ్ముతున్నారు.
ఇదిలా ఉంటే టీడీపీ గెలుపు దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన కోళ్ల లలిత కుమార్ని మరోమారు ఎన్నికల బరిలో నిలిపింది. విజయనగరం జిల్లాలో ఒక కొత్త ఉత్సాహం అయితే ఇప్పుడున్న సార్వత్రిక ఎన్నికలకి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. టీడీపీలో ఏదైతే ఒకవైపు అటు టీడీపీ ఇటు వైసీపీ ఇప్పటికే తమ అభ్యర్థుల్ని ప్రకటించారో, అయితే ప్రస్తుతానికి ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి ఇక్కడున్న స్థానికంగా ఏదైతే ఎస్కోట నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఎప్పుడు కూడా రొటీన్కి భిన్నంగా ఇక్కడ ఎన్నికలన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఇక్కడున్న అభ్యర్థులంతా కూడా కొత్త అభ్యర్థులు ఎప్పుడు వస్తుంటారు. సీనియర్ నేతలు చాలా రావడం కొంతవరకు అరుదని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి కొంతవరకు రావడం కానీ లేదా తరచూ ఒకే వ్యక్తి ఇక్కడ పోటీ చేయడం కానీ చాలా అరుదని మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పుడున్న నేపథ్యంలో వైసీపీ మొదటిసారి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 2019లో ఇప్పుడు మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఇక్కడున్న ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం అందరూ అభ్యర్థులు కూడా వచ్చింది. అయితే ఇందులో భాగంగానే కడుబండి శ్రీనివాసరావు గారికి ఎస్కోట వైసీపీ అభ్యర్థిగా ఇక్కడ నిల్చొని పెట్టడం జరిగింది. అలాగే అటు ఉమ్మడి టీడీపీ అభ్యర్థి ఎవరైతే టీడీపీ జనసేన అలాగే బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా కోళ్ల లతకుమారి గారికి ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మనం చూసుకుంటే ఎక్కువగా ట్రైబ్స్ ఎక్కువగా ఉంటారు. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా ఎన్ఆర్ఐలు కూడా ఎక్కువగా ఉండే నియోజకవర్గం మనం చెప్పుకోవచ్చు. అలాగే ఎక్కువగా రాజులకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఎక్కువగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి మనం చూసుకున్నట్టయితే మొత్తం మీద నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఇక్కడున్న ప్రజలంతా కూడా ఒక కొత్త మార్పులు అయితే కోరుకుంటారు, కొత్త నాయకులు అయితే కోరుకుంటున్న పరిస్థితి ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఒకవైపు వైసీపీ అయితే తమ ఇచ్చిన సంక్షేమ పథకాలతోనే మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఏకధాటిగా చెప్తున్న పరిస్థితి. అయితే టీడీపీ మాత్రం మేము వస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది, చంద్రబాబు వస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది, మా అభ్యర్థి ఖచ్చితంగా ఇక్కడ గెలిచి తీరుతానని చెప్తున్నారు. అయితే ఇంకోవైపు ఏదైతే ఈ టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఆ టీడీపీకి సంబంధించిన కొందరు నాయకులు కూడా ఒకవైపు వారి సొంత పార్టీ నుంచే అసమ్మతి కూడా ఒకవైపు టీడీపీ తగిలిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఒక రెబల్ అభ్యర్థి కూడా ఒక పుట్టుకొస్తున్నట్టు కూడా ఖచ్చితంగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వేచి చూడాల్సిందే మరి కొన్ని రోజులు ఎవరు గెలుస్తారు ఏంటి అనేది బలాబలాలు ఎలా తేల్చుకుంటారు అనేది అటు టీడీపీకి ఇక్కడ ఉన్న ప్రజలు మొగ్గు చూపుతారా లేదా వైసీపీకి ఇక్కడున్న ప్రజలు మొగ్గు చూపుతారు అనేది మరి కాస్త వేచి చూడాల్సిందే. ఈ ఎస్కోట నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా ఎప్పుడూ కూడా ఎన్ఆర్ఐలకు సంబంధించే సీట్లు అభ్యర్థులు ఇస్తూ ఉంటారు. అయితే మళ్ళీ ఏదైతే వైసీపీ మాజీ ఎన్ఆర్ఐగా ఉన్నాయి ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గారు గెలుస్తారా లేదా కోళ్ల లతకుమారి సీనియర్ నేత టీడీపీ సీనియర్ నేత కోళ్ల లతకుమారి గారు గెలుస్తారనేది మనం ఖచ్చితంగా వేచి చూడడం పరిస్థితి కనబడి. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో భార్గవ్. గజపతి నగరం విషయానికి వస్తే విజయనగరం జిల్లాలోని కీలకమైన ప్రాంతం, ఎన్నో ఏళ్లు రాజుల పాలనలో వెలిగిపోయిన ప్రాంతం. విజయనగరాన్ని పాలించిన పూసపాటి రాజవంశీయుల ప్రభావం ఇక్కడ అధికంగానే ఉంది. ఈ సెగ్మెంట్లలో గజపతి నగరం, బొండపల్లి, గంట్యాడ, దత్తిరాజేరు, జామి మండలాలు ఉన్నాయి. ఇక్కడ కాపు, క్షత్రియ, కొప్పల వెలుమ సామాజిక వర్గాలదే ఆధిపత్యం. ఇప్పటి వరకు ఇక్కడ అత్యధికంగా టీడీపీ 5 సార్లు గెలిచింది, కాంగ్రెస్ 4 సార్లు, వైసీపీ 1 సారి గెలిచింది. 2019లో వైసీపీ తరఫున బరిలో నిలిచిన బొత్స అప్పల నర్సయ్య విజయం సాధించారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,40,181 మంది ఉన్నారు. ఇక వీరిలో పురుష ఓటర్లు 1,02,524 మంది ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 1,00,000. ఇక ఈ నియోజకవర్గంలో మరోమారు వైసీపీ పాగా వేయాలనే ఆలోచనతోనే ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్యను బరిలో తిప్పింది. మరోవైపు అధికారాన్ని చేజిక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ కొండపల్లి శ్రీనివాస్ను బరిలో నిలిపింది. మరి గజపతుల కోటలో జెండా ఎగురవేసేది ఎవరోనని ఆసక్తి ప్రజల్లో అయితే నెలకొంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో అటు వైసీపీ ఇటు టీడీపీ కేడర్ కూడా పూర్తి స్థాయిలో తమ స్పీడ్ని పెంచారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఇప్పటికే అందరు అభ్యర్థులను కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే గజపతి నగరం నియోజకవర్గానికి మనం వస్తే అక్కడున్న ఉమ్మడి టీడీపీ కూటమి అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ గారికి ఇప్పటికే టికెట్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అలాగే మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరుతున్నారో మంత్రి బొత్సకి సోదరుడైన మంత్రి బొత్స సోదరుడైన బొత్స
అప్పల్ నర్సయ్య గారికి ప్రస్తుతానికి అయితే ఇక్కడ మళ్ళీ కూడా అతనికే సీట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఈ నియోజకవర్గం మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా విలేజ్లు ఎక్కువగా ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా ఇక్కడున్న నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రజలు కూడా ఎక్కువగా నిత్యం మార్పును కోరుకుంటారు. అభివృద్ధి ఇప్పటికే చాలా వరకు అభివృద్ధికి నోచుకొని అతి చిన్న నియోజకవర్గంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నియోజకవర్గంలో మాత్రం ప్రజలు ఎప్పుడు కూడా కొత్త కొత్త నాయకులకి, అలాగే ఎవరైతే ఎక్కువగా అభివృద్ధి చేస్తారనే వాళ్ళకి మాత్రమే మొగ్గు చూపుతారు. అయితే ఇప్పటికే ఒకవైపు వైసీపీ మేము ఇచ్చిన పథకాలు కావచ్చు, మేము చేసిన అభివృద్ధి కావచ్చు, ఖచ్చితంగా దాన్ని ప్రజలు గుర్తించి మళ్ళీ మా అభ్యర్థులను గెలిపిస్తారని కూడా అటు వైసీపీ స్టేట్ క్యాడర్ కావచ్చు, లోకల్ క్యాడర్ కావచ్చు పూర్తి విశ్వాసంతో ఉంది. అయితే దానికి సంబంధించి ప్రస్తుతానికి ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఖచ్చితంగా దీన్ని గుర్తించి అక్కడున్న వైసీపీ అభ్యర్థి బొత్స అప్పల్ నర్సయ్య గారిని గెలిపిస్తారా, లేదా కొత్తగా ఇటువంటి రాజకీయ అనుభవం అనేది చాలా వరకు లేని పరిస్థితుల్లో ఉన్న కొత్తగా వచ్చిన టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కొండపల్లి శ్రీనివాస్ గారిని ఇక్కడున్న ప్రజలందరూ కూడా కొత్తగా మార్పు కోరుకొని మళ్ళీ టీడీపీని నమ్మి ఖచ్చితంగా ఓటు వేసి ఖచ్చితంగా మళ్ళీ గెలిపిస్తారనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే బొత్స అప్పల్ నర్సయ్య ఇప్పటికీ ఒక సీనియర్ నేతగా ఉన్నారు. అలా అంతేకాకుండా ఏదైతే మంత్రి బొత్సకి సోదరుడు ఖచ్చితంగా చాలా వరకు అభివృద్ధి చేశారంటూ కూడా వైసీపీ శ్రేణులంతా కూడా విశ్వాసం చూపిస్తున్న పరిస్థితి. అయితే ఎటువంటి రాజకీయ అనుభవం లేనప్పటికీ కూడా టీడీపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఏదైతే జనసేన, టీడీపీ అలాగే బీజేపీ కూటమి అభ్యర్థిగా ప్రకటించిన కొండపల్లి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఎన్ఆర్ఐ అయినప్పటికీ కూడా ఎటువంటి అనుభవం లేనప్పుడు కూడా చాలా మంచి వ్యక్తి. ఖచ్చితంగా ప్రజల్లో అందరూ చాలా వరకు వస్తూ ఉంటారు, ఎటువంటి సహాయం అడిగినా కనుక చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఆయన్ని కూడా మేము గెలిపించుకుంటాం అంటూ ఒకవైపు అటు జనసేన ఇటు టీడీపీ ఉమ్మడిగా ఉన్న కేడర్ మొత్తం కూడా విశ్వాసం చూపిస్తున్న పరిస్థితి. మరి ఇకపై మనం వేచి చూడాల్సిందే. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఏదైతే వస్తున్న ఎన్నికల్లో ఇటు టీడీపీ గెలుస్తుందా లేదా వైసీపీ గెలుస్తుందా, ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరికి పట్టం కడతారని మనం కూడా వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో భార్గవ్, రాజ్ న్యూస్, విజయనగరం నుంచి. కురుపాం విషయానికి వస్తే విజయనగరం జిల్లాలలో ఉన్న ఈ నియోజకవర్గం కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పార్వతీపురం, మన్యం జిల్లా పరిధిలోకి వచ్చింది. గతంలో ఉన్న నాగూరు నియోజకవర్గాన్ని 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పేరు మార్చి కురుపాంగా మార్చారు. ఈ క్రమంలో కొమరాడ, గరుగుబిల్లి మండలాలు కురుప్పాంలో కలిశాయి. నియోజకవర్గం ఏర్పడ్డాక జరిగిన ఎన్నికలలో 2009లో కాంగ్రెస్, 2014, 19లో వైసీపీలు విజయం సాధించాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 1,94,154 మంది ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 94,786 మంది ఉండగా మహిళా ఓటర్లు 99,354 మంది ఉన్నారు. ఇక మొదటి నుంచి కురుప్పాంలో శత్రుచర్ల విజయరామరాజు కుటుంబానిదే ఆధిపత్యం. ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన సోదరుడు శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు, అనంతరం ఆయన కోడలు పాముల పుష్ప శ్రీవాణిలు సైతం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మాజీ డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఈమెకు సీఎం జగన్ మరోసారి టికెట్ను కేటాయించారు. మరోవైపు టీడీపీ సైతం తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తొయ్యపు జగదీశ్వర్ని తమ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. 2019 ఎన్నికల తర్వాత ఉమ్మడి విజయనగరం జిల్లాలో భాగంగా ఉన్న ఇప్పుడున్న ప్రస్తుతం పార్వతీపురం, మన్యం జిల్లాలో కొత్త మార్పులు అయితే ప్రజలందరూ కూడా కోరుకుంటున్నట్టుగా చాలా వరకు కూడా టీడీపీ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం పార్వతీపురం, మన్యం జిల్లా వ్యాప్తంగా పూర్తిగా అటు వైసీపీ అభ్యర్థులని ఇటు టీడీపీ అభ్యర్థులను కూడా ప్రకటించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవైపు వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి గారికి ఇప్పటికే అక్కడున్న వైసీపీ అధిష్టానం ఇప్పటికే సీటు ఇవ్వడం కూడా జరిగింది. మరోవైపు టీడీపీ అభ్యర్థిగా తోయక జగదీశ్వర్ గారికి ఇప్పటికే అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడున్న కురుపాం నియోజకవర్గానికి సంబంధించి ఒక విభిన్నమైన రీతిలో ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఒక తీర్పునైతే ఇస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఒకవైపు టీడీపీ చేయబోయే అభివృద్ధికి మొగ్గు చూపి ఖచ్చితంగా టీడీపీకే పట్టం కడతారా లేదా వైసీపీని మళ్ళీ నమ్మి వారి అభ్యర్థులకు పట్టం కడతారా అనేది కూడా ఇక్కడున్న నియోజకవర్గ ప్రజలు మరికొద్ది రోజుల్లోనే దీనిపైన సరైన సమాధానం ఇవ్వనున్న నేపథ్యంలో మనం కూడా ఖచ్చితంగా ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ అనేది మనలో కూడా కొంతవరకు నెలకొంది. అయితే ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి కురుపాం నియోజకవర్గానికి సంబంధించి అన్ని అప్డేట్స్ కూడా మీతో రాజ్ న్యూస్ ఎప్పుడు కూడా ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో భార్గవ్, రాజ్ న్యూస్, పార్వతీపురం, మన్యం జిల్లా నుంచి.
నెల్లిమర్ల నియోజకవర్గంలో 2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం పలుమార్లు చోటు చేసుకున్నాయి. ఇక మార్పులు చోటు చేసుకున్న తర్వాత సతివాడ భోగాపురం సెగ్మెంట్లు రద్దయ్యాయి. భోగాపురం, పూసపాటిరేగ, నెల్లిమర్ల, డెంకాడ మండలాలతో సెగ్మెంట్లు ఏర్పాటయ్యాయి. ఇక్కడ 2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ, 2019లో వైసీపీ విజయం సాధించాయి. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పలనాయుడుకు సీఎం జగన్ మరోసారి టికెట్ను కేటాయించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేపథ్యంలో జనసేన నెల్లిమర్ల స్థానాన్ని దక్కించుకుంది. ఇక్కడ జనసేన అభ్యర్థిగా లోకం మాధవిని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో మొత్తం 2,04,297 మంది ఓటర్లు ఉండగా పురుష ఓటర్లు 1,06,709 మంది ఉన్నారు. ఇక మహిళా ఓటర్లు 1,03,612 మంది ఉండగా విజయనగరం జిల్లానే అత్యధిక ఓటర్లను కలిగి ఉన్న నెల్లిమర్లలో కూటమిలోనే భాగంగా జనసేన అభ్యర్థిని ఢీకొట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే గెలుస్తారా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వైసీపీ, టీడీపీ ఇరువైపులు కూడా తమ తమ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించింది. అయితే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి ముఖ్యమైన నియోజకవర్గంగా ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటాం. ఎక్కువ పొటెన్షియల్ ఏరియాగా, అలాగే రానున్న రోజుల్లో ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్ట్ అలాగే సముద్ర తీరం కావచ్చు, ఇలాంటి ముఖ్యమైన ప్రదేశాలు ఉన్న ఒక ఏరియాగా నెల్లిమర్ల నియోజకవర్గం ఉంటుంది. అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే వైసీపీ అభ్యర్థి అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ శ్రీనివాసరావు గారిని ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కనబడదు. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కొత్త అభ్యర్థి ఇక్కడున్న కొత్త అభ్యర్థిగా అక్కడున్న లోకం మాధవ్ గారికి, జనసేనకు సంబంధించిన లోకం మాధవ్ గారికి ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకవైపు టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఖచ్చితంగా మొదటి నుంచి కూడా కొర్రవతి బంగారాజు గారికి ఎక్కడ సీట్ ఇస్తారని మనం చెప్పుకుంటూ వచ్చేవారు. అందరూ కూడా అక్కడున్న టీడీపీ శ్రేణులు కావచ్చు, జనసేన వారు కావచ్చు, ఖచ్చితంగా విశ్వాసం చూపించి ఆయనకే మళ్ళీ సీట్ ఇస్తారని కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. కానీ ఇప్పటి వరకు మాత్రం వారందరి అంచనాలు కూడా తలకిందులుగా చేసి లోకం మాధవ్ గారు, జనసేన అభ్యర్థి లోకం మాధవ్ గారికి పట్టం కట్టిన పరిస్థితి కనబడ్డది కూటమి అభ్యర్థిగా. అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఆవిడికి ఈ అసమ్మతి సెగ తగులుతుందా? ఎందుకంటే ఇప్పటికే కొర్రవతి బంగారాజు గారికి ఒక కూటమి అభ్యర్థిగా సీట్ ఇవ్వడానికి పూర్తి స్థాయిలో అక్కడున్న క్యాడర్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో అసమ్మతి వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆయన్ని ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా, రెబల్గా కూడా నిల్చోబెట్టడానికి కూడా అన్ని రకాలుగా వ్యూహాలు కూడా వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు వైసీపీ మాత్రం మేము చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, లేదా బడ్డుకొండ శ్రీనివాస్ గారు పూర్తి స్థాయిలో ప్రజల్లో ఎప్పుడు కూడా మమేకతో ఆయన చేసిన సేవలు కావచ్చు, ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తారని కూడా అక్కడున్న వైసీపీ క్యాడర్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పూర్తి స్థాయిలో విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇటు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి, కొత్త అభ్యర్థిగా ఉన్న లోకం మాధవ్ గారికి మళ్ళీ ప్రజలు పట్టం కడతారు. ఖచ్చితంగా ఆవిడ ఎప్పుడు కూడా ప్రజలకి ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా ప్రజల్లోనే తిరుగుతారంటూ కూడా జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థి లోకం మాధవ్ గారు గెలుస్తారని కూడా ఒకవైపు అక్కడున్న క్యాడర్ మొత్తం, వారికి సంబంధించిన క్యాడర్ మొత్తం కూడా జనసేన క్యాడర్ కావచ్చు, లేదా జనసేనకు సంబంధించిన నాయకులు కావచ్చు పూర్తి స్థాయిలో విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే టీడీపీ అభ్యర్థి ఉండవలసిన టీడీపీ అభ్యర్థిని ప్రకటించలేదు, ఖచ్చితంగా ఆయనే టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన కారణంగా అసమ్మతి వ్యక్తం చేస్తూ మేము రెబల్గా నిల్చోబెడతాం కొర్రవతి బంగారాజు గారిని అంటూ ఆయన వెనకున్న క్యాడర్ మొత్తం కూడా ఆయన చేసిన సంక్షేమ పాలనే, ఖచ్చితంగా ఆయన ఇప్పుడు కూడా ప్రజల్లో చేసిన అభివృద్ధి కావచ్చు, లేదా టీడీపీ పార్టీకి చేసిన సేవలు కావచ్చు ఖచ్చితంగా గుర్తించి ప్రజలందరూ కూడా ఆయన గెలిపిస్తారని కూడా వారి వెనుకున్న క్యాడర్ కూడా ఒకవైపు విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా మన నియోజకవర్గం చేసుకుంటే ఎప్పుడు కూడా కాపులకి ఎక్కువగా అక్కడున్న ప్రజలు పట్టం కడుతున్న పరిస్థితి. అయితే అక్కడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఒకవైపు వైసీపీ కావచ్చు, లేదా టీడీపీ నుంచి విడి వచ్చిన రెబల్ అభ్యర్థి కావచ్చు, వారిద్దరూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. అయితే బ్రాహ్మణ సంఘానికి చెందిన వ్యక్తి లోకం మాధవ్ గారు జనసేన అభ్యర్థిగా, ఇప్పుడు కూటమి అభ్యర్థిగా ఉన్న జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో లోకం మాధవ్ గారు బ్రాహ్మణ సంఘానికి చెందిన అభ్యర్థిగా ఉంటారు. అయితే ఎంతవరకు దీని ప్రభావం ఎవరిపైన ఎలాంటి చూపుతుంది? ఒకవైపు కులానికి, మతానికి, ఇలాంటి వాటికి ఇస్తారా, లేదా అభివృద్ధికి, లేదా పార్టీలకి అక్కడున్న జనాలు మొగ్గు చూపుతారా? ఏం జరుగుతుందని కూడా ఒక రకమైన ఉత్కంఠ కూడా నెలకొన్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడున్న నెల్లిమర్ల నియోజకవర్గంలో. అయితే మరి కాస్త మనం వెయిట్ చేయాల్సిందే నెల్లిమర్ల నియోజకవర్గం ఎటువంటి మార్పులు జరిగితే ఎలాంటి నాయకులకి ఇక్కడున్న ప్రజలు మొగ్గు చూపుతారో, ఎవరికి పట్టం కడతారనేది.